ఇప్పుడు ఎలాగుంది? ప్రైజ్ ద లార్డ్. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. మరొక శనివారం దినము మనమందరం కుటుంబం సమేతము ఒక కుటుంబముగా జూమ్ ప్రేయర్‌లో మరొకసారి కనబడటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి అవకాశము, మంచి సమయాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించాడు. మనము ఏ విధమైన బ్యాడ్ సిచ్యువేషన్స్‌కి గురి కాకుండా, ప్రమాదంలో ఉండకుండా, హాస్పిటల్‌లో ఉండకుండా, ఈ దినము క్షేమకరముగా సమాధానం కలిగి కుటుంబముతో ఆరాధించుకుంటున్నామంటే ఇది కేవలం దేవుని కృప. గడిచిన వారం దినములంతా దేవుడు మన కుటుంబాల్లో పక్షాన చేసిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధన మనము ఓపెనింగ్ ప్రేయర్‌తో స్టార్ట్ చేసుకుందామండి. మన మధ్యలో శైలక్క ఓపెనింగ్ ప్రేయర్ చేస్తుండగా మనము ఈ మన మధ్యలో హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే. ఆయన కొంచెం 2 నిమిషాలు మనతో మాట్లాడి ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే. ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలు. మరి ఇలాగా ఈ జూమ్ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. అనుకోకుండా మరి పాస్టర్ భాస్కర్ గారిని ఇలా నేను కలవటం, ఆయన ఇంటికి రావటం, మరి ఇలా లాస్ట్ మూమెంట్లో అన్నారు మా ఇంటికి వస్తారంటే పదండి బ్రదర్ సింగపూర్లో నేనేం చేస్తానని చెప్పి ఆయనతో పాటు వచ్చాను. సో ఐ టేక్ దిస్ as a privilege to exalt our lovely Jesus. పరిశుద్ధైన యేసుని హెచ్చించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. మరి క్లుప్తంగా ప్రేయర్ చేసే ముందు చిన్న మాట ఏంటంటే, నేను అన్యుణ్ణి, హిందువుని, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాడిని. అలాంటిది 2008లో బస్సులో వెళ్తుంటే యేసు ప్రభువారు ప్రత్యక్షం అవ్వగా ఆయన రక్తాన్ని చూసి నేను ఘోర పాపిని అని ఒప్పుకుని, నా పాపాలన్నీ సుమారు 2 గంటల సేపు ఒప్పుకుని, ఆ తర్వాత ఆయన ఆత్మను పొందుకున్నాను. ఎలా అంటే అసలు లెగలేకపోయాను, కుడి ఎడమ పడిపోయాను. అంతలాగా ఆయన మేఘం వలె నన్ను ఆవరించేశారు. ఆ అనుభవంతో నేను ఆలోచనలో పడిపోయాను. మరి ఇంత దీపారాధన చేశాను, ఇన్ని సూర్య నమస్కారాలు పెట్టాను, ఇంత చేశాను, మరి వీళ్ళంతా ఎవరు అని ఆలోచనలో పడిపోయాను. కానీ నా హృదయంలో ఒక నెమ్మది ఉంది. నా లోపల జీవ జలాలు పొంగి పొరలాడుతున్నాయి. ఈ అనుభవం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి, ఇంత విశ్రాంతి ఏంటి, ఈ జీవం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి, ఆ తర్వాత నేను ఒక క్రైస్తవుడిని అడిగాను, ఈ యేసు రక్తం అంటే ఏంటి, అది నాకు విడుదల ఇచ్చింది, విమోచన ఇచ్చింది. యేసు రక్తంలో ఎంత సామర్థ్యం ఉందేంటి, నా తల్లిదండ్రులకు కూడా తెలియని అనేక బంధకాలు నా అంతరంగంలో ఉన్నవన్నిటిని ఆయన వెలికి తీసి నన్ను స్వాతంత్రుడిగా చేశాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఏంటి ఈ రక్తంలో ఎంత సామర్థ్యము, ఎవరైనా ఈయన ఎవడో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చెట్టు మీద వేలాడుతున్న ఒక మనిషి అనుకున్నానే. ఎంతోమంది పంజాబ్ వాళ్ళు కూడా యుద్ధం చేసినప్పుడు చచ్చారు కదా, అలాగే ఈయన ఒక ఆయన అనుకున్నాను. కానీ ఈయన రక్తంలో ఏంటి ఈ సామర్థ్యం, నా అంతరంగం అంతా విడుదల పొందింది ఎవరైనా అంటే. ఆయన అన్నారు, బాబు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అంటే, ఇలా బస్సులో కలిసాడయ్యా మీ యేసుప్రభు అంటే. అమ్మో అయితే నన్ను మధ్యలోకి లాగకో, ఆయనది ఒక బైబిల్ అంటాం మేము, ఆ బైబిల్ అంటే నీకేమో కోపం వస్తుంది, నువ్వు ఆర్ఎస్ఎస్ వాడు కదా. అది నువ్వు బస్సులో కలిసాడే నేను ఆయన్ని యేసుప్రభు అనట్లేదు అప్పటికి కూడా, పెద్ద ఆయన అంటున్నాను. ఆ పెద్ద ఆయన ఏంటి, ఆ పెద్ద ఆయన ఏంటి, ఆ పెద్ద ఆయన డైరీని మేము బైబిల్ అంటాం క్రిస్టియన్స్. నువ్వు బైబిల్ అని చెప్పి మళ్ళీ ఎలర్జీ పెట్టుకోకు, ఆయన డైరీ అనుకుని దాన్ని తీసి చదువుకో, నన్ను మధ్యలో లాక్కో, మళ్ళీ నేనేమన్నా అటు ఇటు చెప్తే నాకు దెబ్బలు తగులుతాయి అన్నాడు ఆయన. సరే అని చెప్పి నేను అప్పుడు బైబిల్ కొనుక్కుని 2008 జనవరి 24 ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ ఇన్ ద బస్ సిమిలర్ టు హౌ సాల్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఆ దమస్కస్ రోడ్లో బస్సు మీద వెళ్తుండగా ఎలాగైతే ప్రభుని దర్శించారు అలాగా. ఆ తర్వాత బైబిల్ తెచ్చి చదువుతుంటే జుంటె తేనెలాగా చదువుతున్నంతసేపు ఏదో అయిపోతుంది అంతరంగం అంతా. ఆ సంతోషము, ఆ జీవం ఏంటో అర్థం కావట్లేదు. రాత్రి లేదు, పగలు లేదు, భోజనం లేదు, ఏమీ లేదు. అదొక రకమైన ఎక్కడి నుంచో వస్తుంది ఆ శక్తి, ఆ జీవం. ఆ తర్వాత ఆలోచనలో పడిపోయాను, ఓహో మన తల్లిదండ్రులు ఎక్కడో తప్పిపోయారు, అందుకనే మనల్ని ఈ తప్పుడు మార్గంలో నడిపించారు. తాతోళ్ళు ఎక్కడో, ఇప్పుడు మళ్ళీ నిజ దేవుడు నన్ను వెతుక్కుంటూ రక్షించాడు
అని చెప్పి నేను ఎంతో సంతోషపడి, ఈయన సృష్టికర్త, శ్వాస పోసినోడు, నా అంతరంగం అంతా తయారు చేసినోడు, నన్ను కలవటానికి వచ్చాడు అని చెప్పి నేను దీనికి రుణపడి ఉన్నానని గ్రహించి, ఆ తర్వాత నెమ్మదిగా మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే దే విల్ నాట్ అగ్రీ ఎనీథింగ్ ఎల్స్. మేము పాపం చేసినా, డబ్బులు వృధా చేసినా, జూదం ఆడినా చాలా సంతోషిస్తారు గానీ, యేసుప్రభు అనంగానే వాళ్ళకి ఎంత ఎలర్జీలా చూసారంటే, మరి నేను అలాగే ఉండేవాడిని. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేసాను. నా భార్య కూడా కొంతకాలం నన్ను స్వీకరించలేదు. ఎందుకంటే యేసుప్రభు కావాలా? నేను కావాలా? తేల్చుకో అనంటే, అప్పుడు ప్రభు అంటారు కదా! "నువ్వు నా శిష్యుడు కావాలంటే నీ తల్లిదండ్రులని, భర్తని, పిల్లల్ని, నీ సొంత వాళ్ళని అన్నీ వదిలి ఎక్కువ మాట్లాడితే నిన్ను నువ్వే కాదనుకుని ఆ సిలువను మోస్తూ నన్ను వెంబడించలేకపోతే నువ్వు నా శిష్యుడివి కాలేవు" అనే మాట నాకు గుర్తొచ్చి, రోషమొచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాను. మహాకృపను బట్టి మరి చాలా కాలం ఏడ్చాను. "ఏంటి ప్రభువా! నిన్ను నమ్ముకున్నందుకు అందరిని నా నుంచి దూరం చేసేసావని." ఆయన కృపలో మళ్ళీ భార్యని తిరిగిచ్చారు. అలా నేను ప్రభువుని తెలుసుకున్నాను. మరి బైబిల్‌లో చదువుతున్నవన్నీ కార్యాలు నా చుట్టూ జరిగేవి. ఇట్ ఈస్ నో మోర్ ఎ రిటెన్ వర్డ్ ఫర్ మీ. ఇట్ ఈస్ లివింగ్ టెస్టిమనీ ఫర్ మీ. పౌలు గురించి చదువుతున్నా, మోసెస్ గురించి చదువుతున్నా, ఎక్కడ చదువుతున్నా ఆ ఇన్సిడెంట్స్ నా చుట్టూ జరగటం. ఈస్ ఎ లివింగ్ గాడ్ అని, ఆయన ఏకరీతిగా ఉన్నాడని, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడని నేను సంపూర్ణంగా నమ్మి, తర్వాత నా భార్యకి, నా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. చాలామంది ప్రభువులోకొచ్చారు. అప్పటినుంచి నేను ప్రభువుని ఒకటే అడిగాను. "ప్రభువా! పెంట కుప్ప మీద పారేయవలసిన ఈ వస్త్రం నీకెందుకు కావాలి చెప్పు ప్రభువా" అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, "ఇదిగో నాకు చాలా ప్రియమైనది భూమి మీద ఒకటుంది. అది నీకిస్తాను" అన్నారు. "ఏంటి ప్రభువా" అంటే, "నా సంఘం. నువ్వు అన్ని సంఘాలకి వెళ్ళాలి. నా గురించి ప్రచురించాలి. నా గురించి నువ్వు చెప్పాలి. నన్ను హెచ్చించాలి. నన్ను నువ్వు మోసుకొని వెళ్తావా" అని ఆయన అడిగారు. అప్పటి నుంచి నేను గత 15 ఏళ్లుగా ఐ బీన్ ఎగ్జాల్టింగ్ హిమ్ అండ్ ఐ డోంట్ డిజర్వ్ దిస్. దీనికి నేను అర్హుడిని కాదు. బట్ ఆయనకి ఎంతో ప్రియమైన మిమ్మల్ని అందరినీ ఆయన మరొకసారి నా సాక్ష్యము ద్వారా ఈ అగ్నిలోకి రాజేయాలని, ఈ అగ్నిలోకి, ఈ ప్రేమలోకి మిమ్మల్ని తీసుకురావాలని మాత్రమే నన్ను దర్శించాడని నాకు తెలుసు. సో ఐ టేక్ దిస్ టైమ్ టు ఎగ్జాల్ట్ హిమ్, మై ఓన్లీ బిలావెడ్ లార్డ్ జీసస్. ఆయన తప్ప నాకింకా ఎవ్వరూ లేరు. మరి అలాంటిది ప్రకటనలోంచి, కొరింథీయులలోంచి అనేక ప వాక్య భాగంలోంచి నాతో చెప్పారు. "నేను జీసస్ నిన్ను పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు" అని నా వెన్ను తట్టి నన్ను నడిపించారు. మరి ఇదిగో ఈ యేసు ప్రభువారిని మీ మధ్యలోకి మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ఐ యామ్ నాట్ ఇన్ కంట్రోల్, కైండ్లీ ఎక్స్‌క్యూజ్ మీ. మరి పరిశుద్ధుడా యేసయ్య తండ్రి, మీరు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవటానికి నాయనా మా జీవితమే సరిపోదు. మీరు చేసిన ఏకైక మేలు నాయనా, ఏకైక కుమారుణ్ణి మీరు ఈ లోకానికి ఇచ్చేశారు నాయనా. ఇంకా పరలోకంలో ఏమీ లేదు నాయనా ఇవ్వటానికి. అలాగే నాయనా మరి నాకు మీ కుమారుణ్ణి పరిచయం చేసి నాయనా, ఇంత నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని పిలిచినందుకు మా ఇంట్లో ఎవ్వరికీ మీరు తెలియరు నాయనా. ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో తరాల్ని దాటుకుని వచ్చి నన్ను మీరు పలకరించారు. నాయనా నన్నే మీరు వెతుక్కుంటూ వచ్చి నాయనా, ఊబిలో ఉన్న నన్ను తీసి గట్టు మీద నిలబెట్టారు నాయనా. ఈ విషయమైనైనా మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇదిగో ఈ గ్రూప్‌లోనైనా ఈ ప్రార్థన చేసి చిన్న సాక్ష్యాన్ని పంచుతుండగానైనా మీరు నాయనా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని, మీ శక్తి సామర్థ్యాలతో నింపమని నాయనా, మీ కొరకు నిలబెట్టుకొనమని, మీ నోటి బూరల వలెనైనా మీరు వీళ్ళని నాయనా మీ రాకడికి సిద్ధపరచుకొనమని నాయనా, పరిశుద్ధుడా యేసయ్య మహిమగల సంఘాలుగా వీళ్ళనైనా మీరు ఒక్కసారి ముట్టి నాయనా పొగమంచుతో నింపివేసి నాయనా ఇంక ఏదియు ప్రవేశించలేనంతగా నాయనా వీళ్ళని సిద్ధపరచుకుని, మరి నాయనా మీరే మహిమ పొందమని, ఇదిగో మరి మీరు రాకడికి నాయనా దేశాల్ని మీరు ఇస్తానంటున్నారు నాయనా. దానికి సిద్ధపరచుమని నాయనా. అలాంటి వారు ఈ గ్రూప్‌లో ఇక్కడ నా సాక్ష్యం విన్నారని నమ్ముతూ, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవిస్తూ, ప్రతి ఒక్కరినైనా మీ కొరకు ప్రత్యేకించి ప్రతిష్ఠించుకుని మీరే నాయనా మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వెదకి రక్షించే దేవుడు, బైబిల్ ఒక సత్యం, యేసే మార్గం, జీవం, సత్యం ని మీ సాక్ష్యము
మా కుటుంబానికి మరొకసారి మీ సాక్ష్యం ద్వారా మీరు పరిచయం అయ్యారు. అదేవిధంగా మీ సాక్ష్యము క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతరులకి కూడా ఒక గొప్ప ఆదర్శము, స్ఫూర్తినిచ్చే సాక్ష్యము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, మీ పరిచర్యను దీవించును గాక. ఈ సమయంలో మా కుటుంబంతో మీరు ఉండటం, ఈ విధంగా మీ సాక్ష్యం ద్వారా మిమ్మల్ని పరిచర్య ఇంట్రొడ్యూస్ అవ్వటం మీతో మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇట్స్ మై ప్రివిలేజ్ బ్రదర్. భాస్కర్ గారు అన్నారు, నా ఇంటికి వస్తావా, మా ఇంటి వాళ్ళు, మా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తా అన్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ హిస్ లవ్ టువర్డ్స్ యూ ఆల్. మరి నేను కూడా ఈ సింగపూరు ప్రభు ఒక్క స్వరం విని వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో తెలియదు. కానీ ఆయన అంటారు కదా, నువ్వు వెళ్ళు, నీకంటే నేను ముందు వెళ్తానని. అలాగా ఐ ట్రూలీ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ డివైన్ మీటింగ్ యూ ఆల్. మరి మిమ్మల్ని అందరినీ ప్రభు ఎంతో ప్రేమించి నన్ను ఇలా పంపించి మిమ్మల్ని తన అగ్నితో నింపాలని, తన ప్రేమతో నింపాలని, ఆయన రాకముందు ఆ ఫినిష్డ్ వర్క్, ఆ మిగిలిన కొంత చిన్న పని మీలో చేసేయాలని. ఇదిగో మరి ఆయన సిలువలో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు మానేశారు, అది మీరు నేను చెయ్యాలని, దానికి మీరు వారసులు అవ్వాలని. మరొకసారి హృదయపూర్వకంగా మా భాస్కర్ బ్రదర్ని, కుటుంబ సభ్యుల్ని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us టుడే. థ్యాంక్ యూ మహేష్. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో రెబెకా అక్క అండ్ ఫ్యామిలీ మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని వారికి అప్పగించున్నాం. ప్రైజ్ లార్డ్ రాకేష్. ప్రైజ్ లార్డ్ అందరికీ, కుటుంబం అందరికీ కూడా దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తున్నారు మన జీవితాల్లోనే కాకుండా. ఆర్ఎస్ఎస్ వారంటే చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. కానీ అట్లాంటి వారిని కూడా ప్రభు ఎవరిని విడిచిపెట్టుకుని ప్రభు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు కనుక దేవునికి ఎంతగానో వందనాలు. ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు, ఆయన శత్రువుని సహా ప్రేమించేటువంటి దేవుడు కనుక ఆయన మనల్ని, మన కుటుంబాన్ని ప్రేమించి ఈ విధమైనటువంటి మంచి కుటుంబ ఆరాధన ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనస్తులు. ఆ విధంగా భాస్కర్ని ప్రభు ఏర్పరచుకుని వాళ్ళందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. ఈ సమయంలో స్తుతి మహిమ ఘనత నీకే అనేటువంటి పాటను పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మార్చితివి, ఎంతో గొప్ప శుభదిన, మా దేవుడవై మార్చితివి, ఎంతో గొప్ప శుభదిన, మీ సంతోషించెదము, కొనియాడెదము. మరువబడని మేలుల చేసెనని, స్తుతియు మహిమ ఘనతాని యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చే నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చే నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీదు మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నీ నామమును కీర్తించెదమెప్పుడు, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఇంకో పాట పాడుతున్నాము. స్తోత్రం చెల్లించెదము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపని కాచి, దీవారాత్రములు కంటి పాపని కాచి, దయాసముతో బ్రోచి నడిపించితివి. దయాసముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో అగ్ని లోయలలో అంధకారములో కన్నీటిలోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి.
కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. తీయను మార్గములో మార్గములో సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. సదా హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. సదా హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నామముని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ జెసికా. ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయము కిడ్స్ టైం. ఓకే, సో కిడ్స్ ఆల్రెడీ ఎక్సైటెడ్ ఉన్నారు, ఆల్రెడీ హ్యాండ్ రేస్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఈనోక్ ఈథన్ కి ఫస్ట్ ఈథన్ అండ్ ఈనోక్, దిస్ ఇస్ యువర్ టైం. Praise the Lord, family. We're going to sing a song. I come before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord, for all you've done in my life. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful
heart with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. Thank you, family. Thank you so much, Enoch Ethan. Good job. God bless you. ఇంకెవరు ఉన్నారండి? Kids. Is Jessica? Yes, Jessica is ready. So this time is for Jessica. Praise the Lord, family. ఈరోజు నేను నా హారంగా పాట तेरे से मिलती है रिहाई, मुक्ति दिलाए पापों से, तेरी सामर्थ से खड़ा हूँ मैं अभी, जिंदा बस तेरे प्यार से, अंधों को रोशनी दिया, तेरी महिमा से मुझको भर दिया, बीमारों को चंगा किया, मेरी ताकत और सहारा तू बना, मैं हारूंगा, मैं जीऊंगा, तेरी छाया में रहूंगा, हर मुश्किल में सहूंगा, मेरे साथ जो तू है सदा, मुझको बनाया तेरे ही रूप में, अपनी ही आत्मा से भरा, तूने प्राण देकर मुझे बचाया, अपना कर बेटा बना लिया, अंधों को रोशनी दिया, तेरी महिमा से मुझको भर दिया, बीमारों को चंगा किया, मेरी ताकत और सहारा तू बना, मैं हारूंगा, मैं जीऊंगा, तेरे छाया में रहूंगा, हर मुश्किल में सहूंगा, मेरे साथ जो तू है सदा, आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार, आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार, से भी भरपूर तेरी कृपा, तेरी कृपा, जीवा పెట్టినా జరుపుకుంటావా? ఇది జరుపు. కింద పెట్టు. పెట్టిందా? వినిపిస్తున్నావా? Thank you, Jessica. Wonderful song. God bless you. Next మన మధ్యలో ఎవరున్నారంటే ఓకే డాలీ అండ్ అబ్బి. ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. డాలీ అండ్ అబ్బి.
డాలీ అభి వేళ సెంటర్లో కూర్చున్నాడు. మెయిన్ సింగర్ ఈరోజు. గుడ్ గుడ్. తాత ప్రిపేర్ అవ్వలేదు, నెక్స్ట్ వీక్ పాడతాం. మాస్టర్ లేవి ఇమాన్యుయల్ గారికి ఇస్తున్నాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మై నేమ్ ఇస్ ఇమాన్యుయల్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. లాస్ట్ వీక్ మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ఆ సాంగ్ ని నేను తాతమ్మ కోసం డెడికేషన్ చేశాను. ఏ భాష కన్నా నీ భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమేలేది తీర్చలేని ఊరునం, వెదలో దాగిన పలికే నీవు, నా ప్రేమ పరిరూపం. అమ్మా నేను మించిన బంధం ఏది లేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే, నవమాసాలు నీలో నన్ను దాచావు, నా ఊపిరి నీకై ప్రాణం బలంగా పెట్టావు, రేపగలంతా నాకై శ్రమ పడినా తీరని అనురాగం నీలో చూచానే, నీ సుఖ సంతోషం విడిచిన నాకై తగనని మమకారం నీలో దాచానే, ఏసయ్య ప్రేమ నిన్ను నాకు సృష్టించింది, అమ్మా నేను మించిన బంధం ఏది లేదు, అమ్మా నేను మించిన బంధం ఏది లేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే, భయభక్తులు ఉగ్గి పాలన చేశావు, దేవుని మాటలే ఊరు ముద్దలుగా చేశావు, తప్పటడుగులే నాలో సరిచేసి ఇందులో నన్ను సాక్షిగా నిలిపావు, అది యేసు కృపలో నీవు చేసిన ప్రార్థన విశ్వాసమే పెంచు, అమ్మా నేను మించిన బంధం ఏది లేదే, లోకంలో తీయని బంధం కానరాలేదే, అమ్మా నేను మించిన బంధం ఏది లేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే, ఏ భాష కన్నా నీ భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమేలేది తీర్చలేని ఊరునం, వెదలో దాగిన పలికే నీవు, నా ప్రేమకు ఫలిరూపం, అమ్మా నేను మించిన బంధం ఏది లేదే, లోకంలో తీయని బంధం కానరాలేదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రిచి బాబు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా మంది చక్కని పాట పాడావు. దేవుడు నిన్ను దీవించును గాక. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ దినం మన మధ్యలో రాక్ స్టార్ జానథన్. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ. ఈరోజు నేను హోలీ ఫర్ ఎవర్ అని పాట పాడుతున్నాను.
thousands of generations fall down and worship, to sing the song of ages to the Lamb. And all who gone before us, and all who will believe, will sing the song of ages to the Lamb. Your name is the highest, your name is the greatest, your name stands above them all thrones and dominions, all power, all divisions, all names stands above them all, and the angels cry, holy, all creations cry, holy, you are lifted up high, holy, holy forever. All the angels cry, holy, all creations cry, holy, you are lifted up high, holy, holy forever. If you've been forgiven, if you've been redeemed, sing the song forever to the Lamb. If you walk in freedom, if you bear His name, we'll sing the song forever and amen. If you've been forgiven, if you've been redeemed, sing the song forever to the Lamb. And if you walk in freedom, and if you bear His name, sing the song forever to the Lamb. And the angels cry, holy, all the angels cry, holy, you are lifted up high, holy, holy forever. And all the angels cry, holy, all creations cry, holy, you lift up high, holy, holy forever. Hear your people sing, holy, to the kings of kings, holy, you will always be, holy, holy forever. Hear your people sing, holy, to the kings of kings, holy, you will always be, holy, holy forever. Your name is the highest, your name is the greatest, your name stands above them all thrones and dominions, all power and positions, your name stands above them all
cry, holy. All the ancient nations cry, holy. You are lifted high, holy, holy forever. Oh, will always be holy. Hear your people sing, holy, to the kings of kings, holy, holy forever. Thank you, Joy. Your name is the highest, your name is the greatest, your name stands above them all thrones and dominions, all power and positions, your name stands above them all. All the angels cry, holy, all creations cry, holy, you are lifted up high, holy, holy forever. Hear your people sing, holy, to the kings of kings, holy, you will always be holy, holy forever. Thank you, family. థ్యాంక్ యూ జాయ్, వండర్ఫుల్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ సమయం ముందు మనం ముందుకు వెళ్ళిపోదాం, ఆరాధన క్రమంలోకి వెళ్ళిపోదామండి. ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన రెబుకా అక్క, మన్మోహన్ బాబు ఫ్యామిలీకి థ్యాంక్ యూ. కిడ్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికి గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్స్ గమనిద్దాం. ఈ వారంలో మన మధ్యలో బర్త్డే బ్రదర్ జోనాథ్ అంటే వికేష్ 23rd రోజున తన బర్త్డే జరుపుకుంటున్నారు. సో వికేష్ ని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే విధంగా 25th రోజు ఫ్రైడే అమ్మమ్మది 3rd డెత్ యానివర్సరీ ఉంది. సో సాటర్డే 25th రోజు 3rd డెత్ యానివర్సరీ ఉంది. సో దాని విషయంలో కూడా మనం ప్రార్థనలో పెడదాం. చిన్న కూడికగా డిఎస్పి ప్రసాద్మయ ఇంట్లో ఈ ఆరాధన జరగాలని ప్రసాద్మయ ఆశపడుతున్నాడు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న మన కుటుంబాలు కొంతమంది అయినా కనీసం అక్కడ చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకార్థ కూడిక ఆ రోజు జరపాలని ప్రసాద్మయ ఆశ. ఆ విధంగా అన్న కూడా ఈ సర్వీస్ ఎండ్లో ఈ విషయాన్ని తెలియపరుస్తారని నేను ఆశపడుచున్నాను. సో దాని విషయంలో ప్రార్థిద్దాం. ఈ సమయం మందు ఈ వికేష్ బర్త్డే నిమిత్తము, అదేవిధంగా అమ్మమ్మ 3వ వర్ధంతి విషయంలో ప్రార్థన గురించి డిఎస్పి మాయ ప్రార్థన చేయాలని కోరుచున్నాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామములకు వందనములు, స్తోత్రములు ప్రభా. గడిచిన శనివారం నుండి ప్రభా ఈ శనివారం వరకు ప్రభా మమ్మలను సజీవ లెక్కలో ఉంచి సంరక్షించి పోషించి కాపాడి నడిపించిన దేవా నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా మేము వ్యర్థముగా జీవించకుండా ప్రభా స్తోత్రం తండ్రి, నీ సన్నిధిలో గడపడానికి ప్రభా స్తోత్రం తండ్రి. ఈ విధముగా ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధం బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి.
ప్రభా లోకంలో జీవిస్తున్నామంటే ప్రభా మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు ప్రభా. నువ్వు మా పట్ల చూపుతున్న ఉచితం బట్టి ప్రభా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా స్తోత్రం తండ్రి. జోనాథ్ని బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. 23వ తారీఖున ప్రభా కుమారుడికి మరి ఒక నూతన జన్మదినం ఇస్తున్నందుకే నీకు వందనములు స్తోత్రం తండ్రి. కుమారుడిని దీవించండి ప్రభా, మంచి ఆరోగ్యమును బలమును దయచేయండి. తన ఉద్యోగ రీతిలో ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. వీడికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా, మంచి తెలివినివ్వండి ప్రభా స్తోత్రం తండ్రి. ఉద్యోగంలో ఉన్న స్థితిలో తీసుకువెళ్ళండి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఆ బిడ్డ ద్వారా కుటుంబం అంతయో ఆనందించటకు సహాయం దయచేయని వేడుకుంటున్నాను. నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభా 25వ తారీఖుని ప్రభా మా యొక్క తల్లి నీ సన్నిధానంకి ప్రభా 2021లో ప్రభా స్తోత్రం తండ్రి. అన్నీ ప్రభా పరిపూర్ణముగా సంపూర్ణముగా చేసుకుని ప్రభా స్తోత్రం తండ్రి. మమ్మలను ఈ లోకమును విడిచి ప్రభా స్తోత్రం తండ్రి మీ దగ్గరికి చేరిన దినమును ప్రభా మేము 3వ సంవత్సరము గుర్తు చేసుకొని ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా తల్లి జ్ఞాపకార్థ కూడికను ప్రభా జరుపుకోవాలని ఆశపడుచున్నాం ప్రభా స్తోత్రం తండ్రి. మా పట్ల ప్రభా తల్లి చూపిన ప్రేమ ప్రభా స్తోత్రం తండ్రి. ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ప్రభా పిల్లల్ని విడువక ప్రభా స్తోత్రం తండ్రి. పెంచి పోషించిన విధం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేము ఈ విధంగా ఉన్నామంటే మా తల్లిదండ్రుల ప్రార్థన ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా తల్లిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మేము ఏర్పాటు చేసుకున్న దినమును ప్రభా స్తోత్రం తండ్రి. అందరము కూడుకుని ప్రభా స్తోత్రం తండ్రి. తల్లిని జ్ఞాపకం చేసుకుని నిన్ను మహింపరచుటకు సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. నిన్ను గణపరచుటకు సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. ఈ లోకంలో తల్లి చూపించిన ప్రేమ ఎవ్వరూ చూపించలేరు ప్రభా స్తోత్రం తండ్రి. నువ్వు దేవుడో ప్రభా స్తోత్రం తండ్రి. నువ్వు చూపించిన ప్రేమ ప్రభా ఇటుదో తల్లి చూపించిన ప్రేమ కూడా మాకు ఆ విధముగా ప్రభా స్తోత్రం. అది ప్రభా ఆ కార్యక్రమము ప్రభా ఘనముగా జరుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రభా నిన్ను మేపచ్చుటకును ప్రభా తల్లి యొక్క జ్ఞాపకమును ప్రభా మేమందరం నెమరు వేసుకుంటే సహాయం దయచేసి వేడుకుంటున్నాను స్తోత్రం తండ్రి. ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతటిని ప్రభా మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా స్తోత్రం తండ్రి. జోనాథ్ని కూడా ప్రభు ఈ సంవత్సరం అంతా మీ ఆదిలో ఉంచుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మాయా. ఈ సమయం సాక్ష్యములకు ఇవ్వబడుతుంది. ఎవరైనా క్లుప్తంగా దేవుడు చేసిన కార్యంను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఇది ఒక అవకాశము. క్లుప్తంగా ఎవరైనా ఏదైనా సాక్ష్యం చెప్పాలి అనుకున్న వారికి అవకాశం. ఓకే, లేని పక్షాన్ని ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయం ముందు నెక్స్ట్ వీక్ మెసేజ్, నెక్స్ట్ వీక్ మన మధ్యలో స్పెషల్ స్పీకర్ ఉండబోతున్నారు. ఎవరు అనేది ప్రస్తుతానికి తెలియదు, కానీ భాస్కర్ మాయ మనకి తెలియపరుస్తారు గ్రూప్ లో. అమ్మమ్మది 3వ సంవత్సరికం ఉంది కాబట్టి ఆ దినం శనివారం వచ్చింది. సో అందరం కలిసి ఫిజికల్ గా అదే విధంగా జూమ్ లో కూడా ఈ ఆరాధన నెక్స్ట్ వీక్ జరుపుకోబోతున్నాం మనము. అందును బట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. స్పెషల్ స్పీకర్ ఎవరైతే రాబోతున్నారో దేవుని చిత్తములో ఇది ఉండటానికి దేవుడు మనతో ఆ దినం కూడా మాట్లాడటానికి మనం ప్రార్థిద్దాం, సిద్ధపడదాం. వర్షిప్ టైం ఈ సమయం మందు కవిత మనల్ని వర్షిప్ లోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుని మహాకృపను బట్టి గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడి కాచి భద్రపరిచి మనమందరము మళ్ళీ కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను.
కుటుంబంగా ఏకీభవించి మీ అందరితో కలిసి నేను కూడా ఆరాధించే సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనమందరం కళ్ళు మూసుకుని మన హస్తాలు దేవుని వైపు, దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని వైపు ఎత్తుకుంటూ ఆరాధన చేసుకుంటామండి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మీకే స్తుతి స్తోత్రం వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం కోట్లాది వందనాలయ్యా యేసయ్యా స్తోత్రం 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 స్తుతులకు కారణభూతుడవు తండ్రి నీవు ఒక్కడివే దేవుడు పూజనీయుడు తండ్రి అర్హుడవు తండ్రి స్తోత్రం స్తుతులకు కారణభూతుడవు తండ్రి స్తుతులపైన సింహాసనం స్థాపించు దేవా మీకే స్తుతి స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి. ఈ తండ్రి శనివారం రోజు ప్రభువా మేమందరం ఏకీభవించి ప్రభువా ఫ్యామిలీలో తండ్రి మీ సన్నిధిలో మోకరించే ధన్యత తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మాకు దయచేసిన విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి. మీరు అనుగ్రహించిన ప్రతి పరిస్థితిని బట్టి స్తుతి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి. మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ప్రభా తండ్రి మంచి ఆరోగ్యం మాకు దయచేసి తండ్రి మీ సన్నిధిలో సాష్టాంగపడటకు తండ్రి మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు తండ్రి సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ అంతర్యామి ప్రభు, సర్వము తండ్రి నోటి మాటతో సృజించిన సర్వశక్తిమంతుడు, మమ్మల్ని తండ్రి ప్రేమించి తండ్రి మీ స్వహస్తములతో మీ స్వరూపంలో మమ్మల్ని చేసుకున్న విధానానికై స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం తండ్రి. భూమికి పునాది వేయబడక మునిపే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. మేము తండ్రి ఆకస్మికంగా తండ్రి ఈ భూమి మీదకి రాలేదు కానీ ఇది మీ ఉద్దేశం తండ్రి, మీ ప్రణాళిక ప్రబోధాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తండ్రి మీ కన్నులను నన్ను చూసినందుకు వందనాలు స్తుతి స్తోత్రం తండ్రి. నా జీవిత యాత్ర మొత్తం తండ్రి, నా జీవిత తండ్రి మీ ఎదుట లిఖింపబడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నా జీవితంలో తండ్రి నేను ఏమై ఉన్నాను కేవలం మీ కృపా కనికరమని ఒప్పుకుంటున్నాను. అవును ప్రభా తండ్రి, మా తండ్రి భక్తి వల్ల మా శక్తి వల్ల తండ్రి మాకు ఇచ్చిన తండ్రి ఆరోగ్యం వల్ల కాదు కానీ తండ్రి కేవలం మీ ఉచితమైన కృప ద్వారా తండ్రి ఇంతవరకు తండ్రి మేము సజీవుల లెక్కలో ఉన్నామని నన్ను విశ్వసిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా తండ్రి గతించిన సంవత్సరాలన్నీ తండ్రి మీరు కాపాడుతూ భద్రపరుస్తూ సురక్షితంగా ఉంచి ప్రభా ఇంతవరకు తండ్రి మీరు నడిపించి తండ్రి జ్ఞానం ఇచ్చి తండ్రి మీరు తండ్రి నడిపిస్తున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రత్యేకమైన ఉద్దేశం తండ్రి మీరు మా పట్ల కలిగి ఉన్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. అంతా తండ్రి తండ్రి మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు తండ్రి, నిత్యము కోట్లాన కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని తండ్రి నిత్యము పొగడబడే దేవుడు తండ్రి ప్రభా తండ్రి. చెరోబులతో కెరోబులతో తండ్రి నిత్యము తండ్రి గానములతో తండ్రి ప్రభా నిత్యము కొనియాడబడుతున్న దేవ తండ్రి. అంత పరలోక వైభవాన్ని తండ్రి మా కొరకు నా కొరకు విడిచిపెట్టి తండ్రి మీరు నా కొరకు తండ్రి ఈ భూలోకంలోకి వచ్చిన విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా తండ్రి మానవుడిగా తండ్రి రిక్తుడుగా తండ్రి ఏమీ లేనివాడుగా తండ్రి మా కొరకు సమస్తము తండ్రి ఈ 33 సంవత్సరాలు తండ్రి మా కొరకు తండ్రి ప్రభా సమస్తము తండ్రి మానవుడిగా తండ్రి మీరు భరించిన విధానానికే స్తోత్రం ప్రభా. అదంతా తండ్రి కేవలం తండ్రి మేము నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభా తండ్రి నిత్య జీవం తండ్రి మాకు ఇవ్వాలని నిత్యము మేము మీతో పాటు సదాకాలం ఆనందించాలని తండ్రి ప్రభా మా ఆత్మను తండ్రి మీరు రక్షించాలని తండ్రి మా కొరకు తండ్రి మీరు చేసిన ప్రణాళికను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. సిలువ మాను మీద తండ్రి ప్రాణం పెట్టినంతగా ఆఖరి బొట్టు వరకు తండ్రి కాచినంతగా ప్రేమించిన దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ఎంతగా ప్రేమించినారంటే ప్రభా తండ్రి మీ ప్రాణం వరకు కూడా ప్రభా తండ్రి మాకు వెనక తీయక ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి సిలువ మాను మీద తండ్రి అంత భయంకరమైన మరణం తండ్రి మీరు పొందినారు తండ్రి. మరణాన్ని కొట్టివేసి తండ్రి 3వ దినాన్ని తిరిగి లేచి సజీవుడుగా తండ్రి పార్శ్వంలో ప్రభా
మా అందరి కొరకు విజ్ఞాపన తండ్రి ఈ దినం వరకు చేస్తున్న విధానానికై స్తోత్రం ప్రభా. అందు నిమిత్తమే తండ్రి మా ప్రాణం ఇంకా గోతులకు వెళ్ళకుండా ప్రభా తండ్రి ఉంటున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి శత్రువు నుంచి శత్రు కార్యాలన్నిటి నుంచి తండ్రి మమ్మల్ని తప్పిస్తూ తండ్రి దినదినం మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రి శత్రువు వేసే ప్రతి బాణము ప్రభా నుంచి తప్పించి తండ్రి మీ కృపని మాకు అనుగ్రహిస్తున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా మీకు స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, సర్వాధికారం కలిగిన దేవా మీకు స్తోత్రం, రౌద్రం కలిగిన దేవా మీకు స్తోత్రం ప్రభా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవా మీకు స్తోత్రం అయ్యా. తండ్రి మీరు ఏది చెడుతనం తండ్రి ప్రభా మీరు చూసి ఓర్చుకునే దేవుడో కాదు ప్రభా. తండ్రి మాలో ఉంటున్న సమస్తమును ప్రభా మీరు తీసివేయాలని తండ్రి ప్రభా మీరు చేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా ప్రణాళికను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నిందారహితంగా నిర్దోషంగా తండ్రి ఎదుట తండ్రి మమ్మల్ని నిలబెట్టాలని తండ్రి మీరు కలిగి ఉంటున్న ఉద్దేశాన్ని బట్టి స్తోత్రం అయ్యా. అందుకొరకు తండ్రి మాకు తండ్రి పరిశుద్ధాత్మను దయచేసిన విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి మా జీవిత యాత్ర అంతట్లో తండ్రి మీరు చేపిస్తున్న కృప వెంబడి కృపను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ ప్రేమకై తండ్రి మేము ఏమి చెల్లించిన తండ్రి మీ ప్రేమ తండ్రి ఏ దానికి సాటి రాదు ప్రభా. ప్రభా తండ్రి మీతో సాష్టాంగపడి నమస్కరిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తున్నాను. నువ్వు ఎప్పుడు తండ్రి మీరు తండ్రి హెచ్చించబడగలిగిన నామం కలిగిన దేవుడు ప్రభా. తండ్రి రాజులకు తండ్రి అధికారులకు జ్ఞానం ఇచ్చే దేవుడు తండ్రి మా అందరినీ తండ్రి మీరు నడిపిస్తున్న విధానానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా జీవిత యాత్ర తండ్రి ప్రతి విధమైన ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి మా అనారోగ్యాల నుంచి తండ్రి మమ్మల్ని ప్రభా లేవనెత్తుతూ సరిచేస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రి మాకు మార్గం చూపిస్తూ తండ్రి మీరు అనుగ్రహిస్తున్న మీ కృపను బట్టి పొందినాను. మీరు ఉన్నారని తండ్రి ప్రతి క్షణం తండ్రి మాకు తండ్రి ధైర్యపరుస్తున్నారు. తల్లి మర్చిన తండ్రి మర్చిన తండ్రి నేను ఎన్నడూ విడవను ఎడబాయనని తండ్రి గొప్ప వాగ్దానం తండ్రి మా అందరికీ ఆదరణంగా తండ్రి మీరు దయచేస్తున్న విధానానికే స్తోత్రం తండ్రి వాక్యంలో తండ్రి వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ తండ్రి మీరు అనుగ్రహించిన చిన్న సంఘాన్ని బట్టి మా చిన్న మందని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నడిపిస్తున్న తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆత్మాభిషేకం దయచేయండి ప్రభు. తండ్రి మొదటి తండ్రి అపోస్తుల మీద ప్రభు తండ్రి ఆది తండ్రి సంఘం మీదకి ఏ విధంగా తండ్రి ఆత్మాభిషేకం వచ్చింది ప్రభు. తండ్రి మా అందరి మీదకి తండ్రి మీ పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపు దయచేయండి. ఆత్మ కుమరింపు ప్రతి ఒక్కరి మీదకి తండ్రి మీరు దయచేస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీరు సజీవుడు అయిన దేవుడు ప్రభు, జీవం కలిగిన దేవుడు, మా మాట వినే దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మా మాటలకి జవాబు మా ప్రార్థనకి జవాబు దయచేసే దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మహోన్నతమైన దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మీ పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వందనాలు చెల్లించుకున్నాను. స్తోత్రమయ్య పరిశుద్ధుడ మీకు స్తోత్రమయ్య, అతి పరిశుద్ధుడ స్థలంలో నివసించే దేవా మీకు స్తోత్రం ఆయన మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మా జీవితాంతం మిమ్మల్ని స్తుతించిన తండ్రి మా స్తుతులు కొద్దివే అని తండ్రి ఒప్పుకుంటున్నాను తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే పరిశుద్ధుడా, దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా, నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ అక్క. ఈ సమయము వాక్య పఠన ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ రీడింగ్ ప్యాసేజ్ కీర్తనలు 104వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. మలికాక చదువుతున్న ముందు బైబిల్ సాంగ్ లోకి నడిపించి మనల్ని కుటుంబంగా నడిపించి బైబిల్ రీడింగ్ మలికాక.
వినపట్లేదు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ పడుతుందా చిన్న వినపడుతుంది అక్క. ప్రైజ్ లార్డ్. బైబిల్ చెప్పొస్తుంది, బైబిల్ పంపారు. పఠింప శ్రేష్ఠ గ్రంథముపై పఠింప శ్రేష్ఠ గ్రంథముపై అనుదినము పఠించిన ప్రేమ తోడనడు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథముపై. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. Thank you, thank you. మన పరిశుద్ధ గ్రంథాల నుంచి 104వ కీర్తన 1 నుంచి 15 వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రముల వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచి దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయేది. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయేది. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించు. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమునిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను. వాటి ఒడ్డున ఆకాశ పక్షుల వాసము చేయును. కొమ్ములు నడుమన అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారులను ఇచ్చు. నీ క్రియలు ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరులు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందువలన భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించండి. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయము అతి శ్రేష్టమైన సమయం. మన వాక్యము, దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాం. ఈ దినము సురేష్ అన్న మన మధ్యలో వాక్య పరిచయం చేయబోతున్నారు కాబట్టి దానికి ముందు పద్మ అక్క ఈ మెసేజ్ కొరకు ప్రార్థన చేసిన అనంతరం సమయము సురేష్ అన్నది. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 ప్రభువా, స్తోత్రములు నాయన. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, రాత్రికాల సమయంలో ప్రభువా మీ పాదాల దగ్గరికి రావడానికి అయోగ్యురాలని, అల్పురాలనైనా నాకు మీరిచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రీతిగా మేము కూడి రావడానికి మీరిచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య తండ్రి నాయన, ప్రభా ఆది వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడు ఉన్నాడని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా నాయన, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్న దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు వందనాలు ప్రభా. నైనా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, మీకు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో ఉంటున్న దేవుడుగా ఉన్నారు ప్రభా, జీవం గల దేవుడుగా మాకున్నారు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. అట్టి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య.
ప్రభా నైనా తండ్రి ఈ దినాన ప్రభా సురేష్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినై ఉండగా ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి నాయన. ఏదైతే వాక్యం ప్రభా మీరు మాకు అందించాలని అనుకున్నారో ప్రభా వాక్యాన్ని మేము నాయన జాగ్రత్తగా విని ప్రభా నైనా గ్రహించి నాయన ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరే సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభా నైనా తండ్రి సురేష్ని నైనా ప్రభా మీ యొక్క తండ్రి నాయన సిలువ చాటును మరుగుపరుచుకోనండి ప్రభా. నాయన సురేష్కి మీరే నోటికి బోరగా ఉండమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి సురేష్తో మీరే మాట్లాడండి, సురేష్ ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీ యొక్క సన్నిధిని మా ప్రతి గృహంలో మేము ప్రభా అనుభవించే వారంగా తండ్రి ఆ ధన్యతను మాకు మీరే అనుగ్రహించమని వేడుకుంటూ నాయన మమ్మల్ని అందరినీ మీ పాదాల దగ్గర పెట్టుకుంటూ మీరెక్కల చాటుకు వస్తూ మా నైనా ముఖ్యంగా సురేష్ని నైనా ప్రభా మీ యొక్క సన్నిధిలో పెట్టుకుంటూ మీరే నైనా సురేష్ ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రభుని తిరిగి రానైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయము నేరుగా సురేష్ అన్నకి. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మరొకసారి నాకు మెసేజ్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన భాస్కర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఉంచు నాట్ స్పీకర్. ఓకే, మరొకసారి అన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ పోయిన వారం కూడా శేఖర్ అన్న చాలా మంచి వాక్యం షేర్ చేసుకున్నారు. స్పాంటేనియస్గా చెప్పినా కూడా చాలా మంచి వాక్యం షేర్ చేసుకుని దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాము. కీర్తనలు 15. పదిహేను ఒకటండి. అది పూర్తిగా చదువుదాము. 15 సామ్స్ 15 ఫస్ట్ 1 చదువుదాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? సో ఇంగ్లీష్లో లార్డ్ హూ మే డ్వెల్ ఇన్ యువర్ శాంచురీ, హూ మే లివ్ ఆన్ యువర్ హోలీ హిల్. సో ఈ వాక్యము ఈ సామ్ రాసింది, ఈ కీర్తన రాసింది దావీదు భక్తుడు. సో దావీదు ఏమంటున్నాడంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే గాడ్ యు ఆర్ సో హోలీ, హౌ వీ కెన్ కమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. అంటే మీ దేవుడు ఇంత హోలీ, పరిశుద్ధుడైన దేవుడు కదా, నేను ఎలాగ దేవుని సన్నిధిలో వెళ్ళగలను అని ఆయనకి క్వశ్చన్ వచ్చిందనమాట దావీదు భక్తుడికి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఐజయా ఇలాంటి సేమ్ క్వశ్చన్ వచ్చిన ఇంకొక సందర్భం ఏంటంటే ఐజయా భక్తుడికి కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఒకసారి చూద్దాము. ఐజయా 6, యెషయా 6, యెషయా 6 1 నుంచి 5 వరకు. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా
చూచితును అనుకుంటుని. Yeah. సో ఇక్కడ యెషయా ఏం చెప్తున్నాడంటే ఇంగ్లీష్లో, వావ్ టు మీ ఐ క్రైడ్, ఐ am ruined, for I am a man of unclean lips, and I live among people of unclean lips, and my eyes have seen the King, the Lord Almighty. సో దీంట్లో ఈ వచనాల్లో చూస్తే కూడా ఐజాయా భక్తుడు ఏమంటున్నాడంటే, నేను అపవిత్రుడిని, నా మాటలు అపవిత్రము, నా ఆలోచనలు అపవిత్రము, దేవా నీ సన్నిధిలో నేను ఎలాగ నిలబడగలను అని యెషయా భక్తుడు అడుగుతున్నారనమాట. సో మనము సో క్వశ్చన్ దీంట్లో ఏంటంటే, ఎలాగ దేవుని సన్నిధిలో ఎవరు నిలబడగలరు? అంత హోలీ పవిత్రుడైన దేవుడు, మనము ఎలాగ దేవుని సన్నిధిలో నిలబడగలము? అంత పవిత్రుడైన దేవుడు. అండ్ ఆల్సో హీఈస్ అ మైటీ గాడ్, అంత బలవంతుడు, అంత సామర్థ్యగలమైన దేవుడు. ఇప్పుడు మనం చదివిన సామ్లో, చదివిన కీర్తనలో కూడా, మల్లికాక్క చదివిన కీర్తన కూడా దేవుని మహత్యము చూపిస్తుంది అనమాట. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆలోచిస్తే, మనము ఉన్న భూమి ఒక సోలార్ సిస్టంలో ఒక చిన్న పార్ట్. ఆ సోలార్ సిస్టమ్ వచ్చి ఒక అలాంటి ఎన్నో సూర్యులు ఒక గ్యాలక్సీలో ఉంటాయి. ఒక గ్యాలక్సీ అన్ని ఎలాంటి బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీ. అంత గొప్ప దేవుడు అనమాట. అంత మనం అర్థం చేసుకోలేని, మనము మన బుర్రకి, మన ఆలోచనలకి తట్టని దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత హోలీ, అంత పవిత్రుడైన దేవుడు. మనం ఎలాగ వెళ్ళగలము? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దావీదు అడిగింది కూడా, ఐజాయా భక్తుడైన అడిగింది కూడా క్వశ్చన్ అంటే ఎలాగా వెళ్ళగలము? సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు అసలు? ఆయన చేర్చుకుంటాకి ఆయన ఈజీ విల్లింగ్ టు, అంటే ఆయన డస్ హీ రియలీ వాంట్ అస్ టు కమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్? ఆయన మనల్ని, ఆయన పవిత్రుడు, బట్ మనల్ని ఆయన సన్నిధిలో రమ్మంటున్నాడా లేదా? సో మనం ఇంకో వర్స్ చూద్దాము. ఆన్సర్ లెవిటికస్, లేవి గ్రంథము 19. లేవి గ్రంథము లెవిటికస్ 19, 19:1-2. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. సో ఈ వర్స్లో చూస్తుంటే బేసిక్గా లేవి గ్రంథము ఇక్కడ అన్ని ఇజ్రాయేలీస్కి రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చిన సమయంలో ఇది రాస్తాడు ఏమంటే, స్పీక్ టు ద ఎంటైర్ అసెంబ్లీ, అంటే మోషేని కూడా రమ్మంటున్నాడు. మోషేతో ఆయన ఉన్న గుంపు, అసెంబ్లీ, అంటే ఆయనతో 20 లక్షల మంది వచ్చిన వారందరినీ రమ్మంటున్నాడు దేవుడు ఎవరిని రావద్దు అనట్లేదు, అందరినీ రమ్మనే అంటున్నాడు. బట్ కండిషన్ ఏంటంటే, బీ హోలీ బికాజ్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ ఐఎమ్ హోలీ. సో ఆయన ఏమంటాడంటే, అందరూ రండి అంటున్నాడు, కానీ బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు వాట్ ఈస్ హోలీనెస్? సో మనము దీన్ని కొంచెం మెడిటేట్ చేద్దాము. ఏంటంటే, వాట్ ఈస్ హోలీనెస్ అంటే, పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను పూర్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ కొన్ని ఫ్యూ థింగ్స్ చూద్దాము. ఒక భక్తుడు, ఒక వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. పవిత్రత, హోలీనెస్ అంటే ఏంటంటే సెపరేషన్ అని చెప్పాడు అనమాట. ఇప్పుడు నార్మల్ నుంచి సపరేట్ చేసింది హోలీనెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హిందూ ఫ్రెండ్స్ ఇంట్లో చూస్తామన్నమాట, పూజ గది పెడతారు, దాంట్లో కొన్ని వస్తువులు అక్కడ పెడతారనమాట. ఇప్పుడు ఇది ఆరతి ఇవ్వటానికి లేకపోతే అట్లాంటివి ఇస్తారనమాట. దాన్ని వాళ్ళు హోలీ అంటారనమాట. ఎందుకు? మరి అది సింపుల్ నార్మల్ ఆబ్జెక్టే, నార్మల్ దీపం వెలిగించే ఆబ్జెక్టే ఉంటుంది, బట్ దాన్ని సపరేట్ చేసి అక్కడ పెట్టారు కనుక దాన్ని హోలీ అంటున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం క్యాథలిక్ సర్వీస్లోకి వెళ్ళినా వాళ్ళు కొన్ని సాక్రిమెంట్స్, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారనమాట. హోలీ కమ్యూనియన్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఆ కప్స్ అవన్నీ అన్నమాట.
సో వాళ్ళు దాన్ని సెపరేట్‌గా దాన్ని తుడుచుకొని బాగా దాంట్లో షెల్ఫ్‌లో పెడతా ఉంటారు. ఎందుకంటే దే థింక్ దట్ ఈస్ హోలీ. హోలీ అంటే ఏంటి? నార్మల్ థింగే. అది బయటకొస్తే అది నార్మల్ కప్ అయితది. నార్మల్ ప్లేట్ అయితది. బట్ బికాజ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఇట్ ఈస్ హోలీ. సో ఒక భక్తుడు అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేసినాడన్నమాట. హోలీనెస్ ఈస్ సెపరేషన్. నార్మల్ నుంచి సెపరేట్ అయ్యేదే హోలీనెస్. ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ చూద్దాము. నేను ఈరోజు మెసేజ్‌లో హోలీనెస్ గురించి కాదు మెసేజ్. బట్ బేసిక్‌గా కొంచెం దాని గురించి అర్థం చేసుకోవాలన్నట్టు. హోలీనెస్‌కి కొన్ని అట్రిబ్యూట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం సామ్‌లో. ఇప్పుడు ఒక అట్రిబ్యూట్స్ అంటే కొన్ని గుణగణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ ఉన్నదనుకోండి. దానికి కొన్ని గుణగణాలు ఉంటాయి. ఒక ఫ్రూట్‌కి ఒక కలర్ ఉంటది. ఒక స్మెల్ ఉంటది. ఒక ఒక టచ్ దాని ఒక ఫీల్ ఉంటది. సో అలాగా కొన్ని గుణగణాలు, కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలాగే హోలీనెస్ అంటే మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలి అంటే పెద్ద వర్డ్. బట్ సింపుల్‌గా ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే దానికి కొన్ని గుణగణాలు చూడొచ్చు మనం. ఎట్లా అంటే మళ్ళా సామ్‌లోకి వెళ్దాం. మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? సామ్స్ 15 దాన్ని చూద్దాము. సామ్స్ 15 మనం వర్స్ 1 చదివాము. 2 నుంచి చదువుదాం. ఒక్కొక్కటి చదువుదాము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి ననుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యాహ్! యాహ్! అక్కడి వరకు మళ్ళా చదువుదాం. సో ఇక్కడ ఏమంటదంటే హీ హూజ్ వాక్ ఈస్ బ్లేమ్‌లెస్ హూ డస్ వాట్ ఈస్ రైచియస్. బేసిక్‌గా రైచియస్ అన్నది. రైచియస్ అంటే నీతి గలగా ఉండటము. రైచియస్. సో రైచియస్‌నెస్ ఎలాగ అర్థం చేసుకోవాలి? రైచియస్‌నెస్ అర్థం చేసుకోవాలంటే ఇంకో వర్డ్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే విజ్డమ్. విజ్డమ్ అనే ఒక వర్డ్ మనం యూజ్ చేస్తాం కదా! విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈతన్ లాస్ట్ ఇయర్ వాళ్ళ కిండర్ గార్డెన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్‌లో ఎవ్రీ మంత్ మోరల్ ఫోకస్ అయితదనమాట. ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక్కొక్క రెస్పెక్ట్, పేషెన్స్ అలాగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మోరల్ వాల్యూస్ నేర్పిస్తారు. సో, ఒక మంత్ విజ్డమ్ అని నేర్పించినారనమాట. సో, నేను అడిగిన వాళ్ళని, ఏంటి చెప్పరా మరి విజ్డమ్ అంటే ఏంటి అంటే, విజ్డమ్ అంటే మేకింగ్ రైట్ చాయిసెస్ అంట. ఆహ్, ఇతను నాకు చెప్పిందేంటంటే, మేకింగ్ రైట్ చాయిసెస్. వాట్ ఈస్ విజ్డమ్? సింపుల్ వర్డ్ ఏంటంటే మేకింగ్ రైట్ చాయిసెస్. ఎట్ సో, మనకి ఎవ్రీ డే మనకి ఆపర్చునిటీ వస్తది. ఎవ్రీ అవర్ మనకి ఒక ఆపర్చునిటీ వస్తది. ఐదర్ వి చూస్ బిట్వీన్ రైట్ ఆర్ రాంగ్. మనకి ఎవ్రీ టైమ్ మనకు ఆపర్చునిటీ వస్తదంట. రైట్ ఆర్ రాంగ్ అని మనం చూస్ చేసుకునే ఆపర్చునిటీ వస్తది. సో, విజ్డమ్ ఈస్ చూసింగ్ ద రైట్ ఆర్ రాంగ్. సో, ఆహ్, ఆహ్, సో, సో, ఒకసారి నోయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ అన్న తర్వాత డూయింగ్ ఇట్ ఈస్ రైచియస్‌నెస్. వన్స్ యూ నో వాట్ ఈస్ రైట్ అండ్ దెన్ డూ ఇట్ ఈస్ రైచియస్‌నెస్. సింపుల్. వెరీ సింపుల్. మన పెద్ద వర్డ్స్ లాగా కనిపిస్తాయి గానీ ఇది వెరీ సింపుల్. విజ్డమ్ నోయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. రైచియస్‌నెస్ డూయింగ్ వాట్ ఈస్ రైట్. సో, వెరీ సింపుల్ వర్డ్స్. సో, బేసిక్‌గా రైచియస్‌నెస్ అండ్ హోలీనెస్ అన్నమాట. ఇది అట్రిబ్యూట్స్ అన్నమాట హోలీనెస్‌కి. నెక్స్ట్ ఇంకా చదువుదాం. వర్స్ 3 కంటిన్యూ. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపరు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. 4 అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. సరే. సో, సెకండ్ వర్స్‌లోనే హూ స్పీక్స్ ద ట్రూత్ ఫ్రమ్ హిస్ హార్ట్ అది తెలుగులో ఎలా ఉంది? అట్టివాడు నాలుకతో సెకండా థర్డా? సెకండ్. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యాహ్! సో, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అన్నది. సో, ఇదేంటంటే ట్రూత్ ఫ్రమ్ హిస్ హార్ట్. ట్రూత్ అంటే సిన్సియారిటీ అన్నమాట. మనం హార్ట్‌లో ఏమున్నది నోట్లోనో అదే ఉండాలి. ఏం హార్ట్‌లో ఉంటే అది నోట్లో ఉండాలి. నోట్లో ఉన్నది హార్ట్‌లో ఉండాలి. బేసిక్‌గా
హిపోక్రసీ గురించి చెప్తున్నారనమాట. సో హిపోక్రసీ అంటే కపటము. సో వేషధారణ ఇంకొక వర్ష దాని గురించి చదువుదాం. లూకా 20 45 నుంచి 45 47 45 నుంచి లూకా గ్రంథం 20. తర్వాత వారు ఆయన్ను మరేమీయూ అడుగక తెగింపలేదు గనుక శాస్త్రుల్లో కొందరు బోధకుడా నీవు యుక్తంగా చెప్పితివనిది. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగో చెప్తున్నారు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున. ఒక్క నిమిషం అండి. లూకా 20 45 నుంచి 47 అండి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడడి. వారు విలుపట అంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విధులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. సో బేసిక్గా ఈ వర్షన్ మనం ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. బట్ ఏంటంటే హిపోక్రసీ అంటే మన వేషధారణ లేకపోతే కపటము. ఓకే, సో దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి వాళ్ళని ఫస్ట్ పనిష్ చేస్తాను అని చెప్తున్నారు అనమాట. సో బేసిక్గా అండ్ మనము మాథ్యూ 5 సర్మన్ ఆన్ ద మౌంట్ చూస్తే కూడా దాంట్లో మెయిన్ థింగ్ దాంట్లో చెప్పింది ఏంటంటే హిపోక్రసీ. ద నంబర్ 1 థింగ్ గాడ్ హేట్స్ ఇస్ హిపోక్రసీ అనమాట. సో సెకండ్ పాయింట్ బేసిక్గా సిన్సియారిటీ, ట్రూత్ ఇన్ ద హార్ట్, ట్రూత్ ఇన్ ద మౌత్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా చదువుదాం. సామ్స్లోనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 3 వాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఇంకా ఎదురు చదువు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయక నష్టము కలిగినను మాట తప్పడు. అతను ప్రమాణం చేస్తే మాట తప్పడంట. సో కీప్స్ హిస్ ఓత్ వెన్ ఇట్ హర్ట్స్. సో ఒక మాట చెప్పితే అది చేస్తాడనమాట. కానీ ఈ రోజుల్లో ఎలా చేస్తాం మనము, ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తాము. సరే అప్పుడు తర్వాత చూసుకుందాంలే, అప్పుడు అయ్యేది పనా తర్వాత చేసే పనా లేకపోతే చూద్దాంలే అనుకున్నట్టు. బట్ వాట్ గాడ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హీ కీప్స్ హిస్ ఓత్ వెన్ ఇట్ హర్ట్స్. సో బేసిక్గా కష్టమైనా కూడా మాట తప్పడు అనమాట. సో అది. సో బేసిక్గా ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్ సామ్స్ 15 లాస్ట్ వర్స్ ఏమున్నదంటే హీ హూ డస్ దీస్ థింగ్స్ విల్ నెవర్ బి షేకెన్. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. సో ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి లాస్ట్లో వర్స్లో చిన్న వర్స్లో డిస్క్లైమర్ ఏంటంటే దోస్ హీ హూ డస్ దీస్ థింగ్స్ విల్ నెవర్ బి షేకన్ అని ఉన్నది. సో బేసిక్గా నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా హోలీనెస్కి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పట్లేదు, కానీ హోలీనెస్ అన్నది కొన్ని యాట్రిబ్యూట్స్ లాగా చూసుకుంటే మనం ఇప్పుడు ఏం చూసామంటే రైచియస్నెస్, విజ్డమ్, ట్రూత్, సిన్సియారిటీ, లేకపోతే ప్రామిస్, నోటి మాట. సో బేసిక్గా దీస్ ఆర్ ఆల్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ హోలీనెస్ అన్నమాట. సో హోలీనెస్ గురించి ఇంకొక న్యూ టెస్ట్మెంట్లో కూడా చూద్దాం. మనం ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం కదా, ఒక న్యూ టెస్ట్మెంట్ వర్స్ కూడా చూద్దాము. 1 Peter 1 13-16. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సో ఇక్కడ కూడా సేమ్ వర్డ్స్ కంటిన్యూ ఏమవుతుందంటే బీ హోలీ బికాజ్ ఐ ఆమ్ హోలీ. సో
ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి మారలేదు. కమాండ్ ఏంటంటే సేమే ఉన్నది, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. సో బేసిక్గా సో అది సో ఇప్పుడు సామ్ 15లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది సో హోలీనెస్ బేసిక్గా వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం ఇవన్నీ యాట్రిబ్యూట్ చూసాము, హోలీనెస్ చూసాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అర్థం చేసుకున్నాం. బట్ ఈజ్ ఇట్ ఈజీ? ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? క్వశ్చన్ ప్లీజ్ మైక్స్ ఓపెన్ చేసి చెప్పొచ్చు. ఈజ్ ఇట్ ఈజీ? సింపుల్ క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సరే, ఓన్లీ మల్టిపుల్ చాయిస్ కూడా లేదు, ఓన్లీ 2 చాయిసెస్. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? లిటిల్ డిఫికల్ట్. లిటిల్ డిఫికల్ట్. బాగా చెప్పారు అక్క, లిటిల్ డిఫికల్ట్. నాట్ దట్ ఈజీ. నాట్ దట్ ఈజీ. ఓకే, సో కరెక్ట్. సో సో కఠినమైనదే ఇది, ఈజీ కాదు. బట్ వాక్యం కూడా చెప్తుంది ఇదేంటంటే ఇరుకైన మార్గము అని చెప్తుంది. ఒకసారి చూద్దాం, ఆ వర్స్ చూద్దాం. మనకు తెలిసిన వర్సే ఇవన్నీ కూడా, కొత్త వర్సెస్ ఏం కాదు, బట్ జస్ట్ రివిజన్ లాగా చేసుకుంటున్నాం అంతే. మాథ్యూ 7. మాథ్యూ 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కొనుగొని వారు కొందరే. సో ఇక్కడ వాక్యమే క్లియర్గా చెప్తుంది ఏంటంటే, బట్ స్మాల్ ఈస్ ద గేట్ అండ్ నారో ఈస్ ద రోడ్ దట్ లీడ్స్ టు లైఫ్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ ఫైండ్ ఇట్. ఓన్లీ చాలా సంకుచితమైన మార్గం అంట, చాలా చిన్న మార్గం అంట, గేట్ కూడా చిన్నదే, రోడ్ కూడా నేరోనే, అండ్ బట్ లీడ్స్ టు లైఫ్ ఓన్లీ ఎ ఫ్యూ ఫైండ్ ఇట్. చాలా మంది ఇవి కనుక్కుంటారని లేదు, ఓన్లీ ఎ ఫ్యూ ఫైండ్స్ ఇట్ అని ఉన్నది. సో ఇక్కడ ఈ వర్స్లో ఏంటంటే ఒక ఇరుకైన మార్గము, ఇంకోటి వెడల్పైన మార్గము, ఒక నేరో వే అండ్ బ్రాడ్ వే. ఇరుకైన మార్గము, వెడల్పైన మార్గము. సో ఇది దేవుని రాజ్యము సంకుచితమైన మార్గము, ఇట్స్ ఎ నేరో వే. దేవుని రాజ్యం ఏంటి? మళ్ళీ ఇంకోసారి చూడాలి అంటే వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్, వాట్ ఈస్ ద మెసేజ్, వాట్ ఈస్ ద గాస్పల్ ఏంటంటే ఒకసారి మార్క్ 6:2 చూద్దాం. మార్క్ 6 దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఇరుకైన మార్గం అని చూస్తున్నాం కదా. సో ఏంటి దేవుని రాజ్యం అంటే ఏం చెప్తున్నారు బేసిక్గా? మార్క్ 6:12. యాక్చువల్గా మార్క్ 6 ఫస్ట్ 6 చదువు. 7. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. సో ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వెళ్తున్న సందర్భం అన్నమాట. వాళ్ళు 12 మందిని పరిచర్యకు పంపిస్తున్న సందర్భంలో 12 చదువు. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండే. సో ఇక్కడ ఏం రాస్తుందంటే యేసుక్రీస్తు వాళ్ళ డిసైపుల్స్ని పంపించినప్పుడు ఏం చెప్తున్నారంటే దే వెంట్ అవుట్, ఇంగ్లీష్లో అయితే క్లియర్గా వస్తుంది, దే వెంట్ అవుట్ అండ్ ప్రీచ్డ్ దట్ పీపుల్ షుడ్ రిపెంట్. సో దేవుని రాజ్యం ఏంటంటే రిపెంట్, దట్ ఈస్ ద కోర్ మెసేజ్ ఏంటంటే రిపెంట్ అంటే మనము మన పాత స్వభావమును వదులుకొని మన పాపంను ఒప్పుకొని మళ్ళా దాంట్లోకి వెళ్ళకూడదు, మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి. దట్ ఈస్ రిపెంటెన్స్. పాపం అని తెలుసుకుని మళ్ళీ దాంట్లోనే కంటిన్యూ అయితే అది రిపెంటెన్స్ అవ్వదు, రైట్? సో రిపెంటెన్స్ అంటే ఏంటి? తప్పు తెలుసుకుని దాన్ని రివర్స్ డైరెక్షన్లో వెళ్ళటమే రిపెంటెన్స్. బేసిక్గా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే
దట్ ఈస్ ద హోల్ గాస్పల్, దట్ ఈస్ ద హోల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏంటంటే రిపెంటెన్స్ గాడ్. బట్ దాంతోపాటు దే డిసైపల్స్ డ్రో అవుట్ డిమాండ్స్ అండ్ హీల్డ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఉన్నది దాంట్లో. బట్ ద కోర్ మెసేజ్ ఏంటంటే రిపెంటెన్స్. ఓకే, ఇంకా ఇంకా రిపెంటెన్స్తో పాటు ఇంకా ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ కూడా ఉంటుంది. ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అని ఉంటుంది. రిపెంటెన్స్ తర్వాత ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్. వాట్ ఈస్ ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఒకసారి చూద్దాం. లూకా 3 లూకా 3:8. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చాలు చాలు. సో ఈ సందర్భం ఏమంటే జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇస్తున్న సమయంలో ఏం చెప్తాడు అనమాట. 7 జాన్ సెడ్ టు ద క్రౌడ్స్ కమింగ్ అవుట్ టు బి బ్యాప్టైజ్డ్ బై హిమ్, యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, హూ వాంట్ యూ టు ఫ్లీ ఫ్రమ్ ద కమింగ్ wrath, produce fruit in keeping with repentance. సో అయితే ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ అని ఇక్కడ ఉన్నదన్నమాట. ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే రిపెంటెన్స్ అయిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. దాంట్లో కంటిన్యూ అవ్వాలి అంటే మనము రిపెంటెన్స్ అంటే మనము బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఒక చాట ఆగిపోదు. దెన్ ఇట్ కీప్స్ గోయింగ్. తర్వాత ఫలించాలి అనమాట. రిపెంటెన్స్కి ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్రూట్స్ మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. మారు మనసాలని ఫలములు ఫలించాలి అన్నమాట. అది కంటిన్యూ ప్రాసెస్. అది ఒక బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. మారు మనసు అంటే ఒక్కసారికి అవుతుంది. బట్ ఫ్రూట్స్ ఫలిస్తానే ఉండాలన్నమాట. కావాలంటే మనము గలతీలు అందరికీ తెలిసిన వచనమే గలీషియన్స్ 5:22. ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఏంటంటే ఒకసారి కావాలంటే చూడొచ్చు. గలీషియన్స్ 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవే ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్. సో రిపెంటెన్స్ అయిన తర్వాత మన జర్నీలో జరిగేది ఏంటంటే ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఇందాక పాస్టర్ గారు భాస్కర్ అన్నతో వచ్చిన పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే జీసస్ హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్, బట్ మనం చేసేది కూడా ఉన్నదంట. హీ హాస్ స్టార్టెడ్ ద వర్క్, హీ హాస్ ఫినిష్డ్ ఇట్. బట్ అది మనలో కూడా ఫలించాలి అన్నమాట. మనలో ఆ పని కంప్లీట్ అవ్వాలి అని ఉన్నదన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని రాజ్యము, దేవుని సువార్త ఏంటంటే దేవుని కృపలో దేవుని క్షమాపణ. ఒకసారి రిపెంటెన్స్ అంటే దేవుని క్షమాపణ తర్వాత మారు మనసు తర్వాత దానికి ఫలించటము. రైట్, ఇది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది ఇరుకైన మార్గము. ఇప్పుడు నేను కొంచెం టాపిక్ మారుస్తున్నాను. సో ఇప్పుడు వరకు చెప్పిన దాని మీద కొంచెం టాపిక్ మారుస్తున్నాను. ఏంటంటే సో ఇది మనం చూస్తున్నది ఇవన్నీ కష్టమైనవే. ఇప్పుడు ఏది చెప్తున్నది నాకు కూడా ఇప్పుడు మైక్ ఇచ్చారు కనుక నేను చెప్తున్నాను, కానీ ఇవన్నీ నాకు కూడా కష్టమే. కష్టమైన థింగ్సే, ఈజీ అని నేను చెప్పట్లే. బట్ వాట్ ఈస్ బ్రాడ్ వే? ఇప్పుడు వెడల్పైన మార్గం ఏంటి? ఇప్పుడు మనం కొంచెం డీవియేట్ అవుదాం. టాపిక్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి ఇప్పుడు వరకు చూసింది ఏంటంటే దేవుని రాజ్యము, ఇరుకైన మార్గం చూసాం. ఇప్పుడు బ్రాడ్ వే ఏంటి? వెడల్పైన మార్గం ఏంటి? సో ఎనీథింగ్ విచ్ డజంట్ ప్రీచ్ ద రిపెంటెన్స్ అండ్ హోలీనెస్ ఈజ్ అ బ్రాడ్ వే. మారు మనస లేని వాక్యము లేకపోతే హోలీనెస్ ప్రీచ్ చేయలేని వాక్యము ఏంటంటే దట్ ఈస్ బ్రాడ్ వే. ఈరోజు మనం చాలా 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 చూస్తున్నాము మినిస్ట్రీ ఎట్లా ఉన్నది ఈరోజు. మన వాక్యాలు బోధలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్పిస్తున్నారు? ప్రాస్పెరిటీ, ఎలాగ ప్రాస్పెర్ అవ్వాలి,
హీలింగ్, డెలివరెన్స్, రైట్? సో ఇవన్నీ కాదని కాదు. ఇందాక మనం చదివిన వాక్యంలో కూడా డిసైపుల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు డెలివర్ చేశారు. సాటన్ డెవిల్స్ నుంచి డెలివర్ చేశారు. ఇంకా హీలింగ్ చేశారు. బట్ మెయిన్ మెసేజ్ రావట్లే. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వెడల్పైన మార్గము ఈరోజు బోధల్లో ఏమవుతున్నదంటే ఏం రావట్లేదు అంటే కోర్ మెసేజ్ రావట్లే, మెయిన్ మెసేజ్ రావట్లే. రెపెంటెన్స్, హోలీనెస్, ఈ మెసేజ్ రావట్లే. ఏం మెసేజ్ వస్తుంది? ప్రాస్పెరిటీ, డెలివరెన్స్, హీలింగ్, ఇవే. బట్ ఇవన్నీ రాంగ్ అని అనట్లేదు. బట్ ఇవే మెయిన్ అయిపోతున్నాయి అన్నమాట. ఈరోజు చర్చిల్లో చూస్తున్నది ఏంటంటే ఫన్, ఫుడ్, గేమ్స్, యాక్టివిటీస్. ఎట్లా మందని బిజీగా పెట్టాలి, మందని బిజీ పెట్టాలి, వీళ్ళ జేబులు నింపుకోవాలి, రైట్? సో ఇది 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 ఇదేంటంటే వెడల్పైన మార్గము. మనము ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాలి. మనము ఆ విశిక్షణ కలిగి ఉండాలి. ఏంటంటే నేరో వే ఏంటి, బ్రాడ్ వే ఏంటి, రైట్? ఏంటి ఇరుకైన మార్గం ఏంటి, వెడల్పైన మార్గం ఏంటి, మనము ఇవి తెలుసుకుని ఉండాలి. ఒకసారి మనం చూద్దాం. ఇది ఒక వేరే బైబిల్ నుంచి కూడా ఒక వర్స్ చూద్దాము. గెలేషియన్స్ 1:1 వెళ్దాం. ఒకసారి గెలేషియన్స్ 1కి వెళ్దాము. గెలేషియన్స్ 1. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది చాలు. యా, సో ఇక్కడ ఏమన్నా a different gospel అంటారు. You are so quickly deserting and turning toward the different gospel. ఒక భిన్నమైన గాస్పల్కి వీళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఈ రోజు ఉన్నదే కాదు, ఇది ఫస్ట్ సెంచరీ ఉన్నది, సేమ్ ఉన్నది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నది. ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ గాస్పల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ గాస్పల్. బట్ సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. మనము గుంపులో గోవిందలాగా ఉండకుండా ఏంటంటే ఏం జరుగుతుంది, మనం ఒక మనకి వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి చూసి మనము ఒక డిస్క్రిషన్ ఉండాలా, ఒక డిసర్న్మెంట్ ఉండాలా. ఏమి రైట్, ఏమి రాంగ్ అన్న డిసర్న్మెంట్ ఉండాలా. బట్ ఇంకొక పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఇప్పుడు ఈ వెడల్పైన మార్గము, ఇది బ్రాడ్వే చెప్తున్నది కూడా బైబిల్ నుంచే చెప్తున్నారు కదా. ఇది చెప్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు? బైబిల్ నుంచే చెప్తున్నారు, వేరే చోట నుంచి రావట్లేదు కదా. సో మరి ఎట్లా డిఫరెన్షియేట్ అవుతుంది? ఎలాగ డిఫరెన్షియేట్ అవుతుంది? చెప్పేవాళ్ళు అందరూ కూడా బైబిల్ నుంచే చెప్తున్నారు, బైబిలే కోట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఎందుకంటే నేను వెరీ సింపుల్గా చెప్తున్నా. నాకు ఈరోజు నేను పాస్టర్ కాదు, నేను ఎవాంజలిస్ట్ కాదు. సింపుల్గా నాకు అర్థమైనది నేను షేర్ చేసుకుంటున్నా అంతే. సింపుల్గా మీరు కూడా రిలాక్స్గా నేను చెప్తున్నది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. మెసేజ్ లాగా స్ట్రెస్ అవి వినవసరం లేదు. ఏంటంటే సింపుల్గా. సో వాట్ ఈజ్ ఈ అందరూ చెప్తున్నది కూడా ఇప్పుడు ఈ వెడల్పైన మార్గము చెప్తున్న వాళ్ళు కూడా బైబిల్ నుంచే చెప్తున్నారు. అందరూ బైబిలే కోట్ చేస్తున్నారు, జీసస్ అనే వస్తున్నారు, రైట్? గాస్పల్ అనే చెప్తున్నారు. మరి ఎట్లా మనకు తెలుస్తుంది? కౌంటర్ ఫీట్. బేసిక్గా బైబిల్ ఇది కూడా కౌంటర్ ఫీట్ అని చెప్తుంది. కౌంటర్ ఫీట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే సేమ్ ఇప్పుడు కౌంటర్ ఫీట్ నోట్, ఒక నకిలీ నోట్ ఉన్నది అనుకోండి, దాన్ని కరెక్ట్గా నోటు రియల్గా చేస్తేనే కౌంటర్ ఫీట్ అవుతుంది. లేకపోతే కౌంటర్ ఫీట్ ఎట్లా అవుతుంది, రైట్? సో అది క్లోజ్గా ఉంటుంది. బట్ నీకు రైట్ తెలిస్తే, రైట్ నోట్ తెలిస్తే రాంగ్ నోట్ తెలుస్తుంది. అవి ఆర్బీఐ వాళ్ళకి లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రింట్ చేశారు కనుక వాళ్ళకి తెలుస్తుంది, రైట్? సో నా పాయింట్ ఏంటంటే అందరూ బైబిల్ నుంచి బోధిస్తున్నారు కదా. సో ఎందుకు తప్పు వస్తుంది? వై సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్ రాంగ్ వే?
వై సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్ రాంగ్ అండర్స్టాండింగ్? సో రాంగ్ అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? అందరూ బైబిల్ నుంచే బోధిస్తున్నారు, అందరూ జీసస్ అంటున్నారు, అందరూ గాస్పలే అంటున్నారు. సో కొంతమందికి రాంగ్గా ఎందుకు ఎట్లా అర్థమవుతుంది, రైట్? దాని 3 రీజన్స్ నేను చెప్తాను. 3 రీజన్స్ 3 వర్సెస్లో చెప్తా. ఎఫెషియన్స్ 4:17-18. ఎఫెషియన్స్ 4కి వెళ్దాము. ఈ రీజన్ నెంబర్ 1, ఎఫెషియన్స్ 4:17 and 18. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు వీరిక మీదట నడుచుకునవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. సో వీళ్ళకి వాళ్ళు కూడా చదువుతున్న వాళ్ళకి రాంగ్ ఎందుకైతే దే ఆర్ డార్కెండ్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఇస్ డార్కెండ్ అండ్ దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేర్ అండర్స్టాండింగ్ ఇస్ డార్కెండ్. రీజన్ నెంబర్ 1, దేర్ అండర్స్టాండింగ్ ఇస్ డార్కెండ్, అంధకారమైన మనసు. సెకండ్ రీజన్ 2 Corinthians 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. సో ఈ లోక సంబంధమైన దేవత అంటే శాటన్ గుడ్డితనం కలిగించింది. రీజన్ నెంబర్ 2 ఇస్ శాటన్ గుడ్డితనం కలిగించింది. ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ డార్కెండ్. సెకండ్ ఏంటంటే శాటన్ గుడ్డితనం కల్పించింది. మూడో రీజన్ కొంచెం డేంజరస్గా ఉంటుంది. 2 Thessalonians 2:11. చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయుచు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సో తెలుగులో సరిగ్గా రాలేదు కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ఫర్ దిస్ రీజన్ గాడ్ సెన్స్ దమ్ ఏ పవర్ఫుల్ డెల్యూషన్ సో దట్ దే బిలీవ్ ద లై. థర్డ్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ గాడ్ హూ అలౌస్ దీస్ పీపుల్ who are darkened, who are blinded by the Satan to believe the delusion. So it is God who allows and God who sends a powerful delusion so that they believe, right? So third reason కొంచెం నమ్మునట్లు దేవుడే కూడా వదిలేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు శాటన్ మోసం చేస్తే ఓకే, బయట వాళ్ళు మోసం చేస్తే ఓకే, బట్ దేవుడు కూడా వదిలేస్తే ఎట్లా అవుతుంది? ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇంగ్లీష్లో కరెక్ట్గా వస్తుంది, తెలుగులో రావట్లే. ఏంటంటే ఫర్ దిస్ రీజన్ గాడ్ సెండ్స్ దెమ్ ఏ పవర్ఫుల్ డెల్యూషన్ సో దే విల్ బిలీవ్ ద లై. సో నేను చెప్పిన 3 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రీజన్ దే ఆర్ డార్కెండ్ ఇన్ ద అండర్స్టాండింగ్. సెకండ్, Satan has blinded them. Third, God has left them. God has left them to their to get in the delusion అన్నమాట. But why does God allow? ఎందుకు దేవుడే ఎందుకు అలౌ చేస్తున్నాడు? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. దేవుడు why does God allow this? మార్క్ 4. సారీ, ఈరోజు చాలా వర్సెస్ తీపిస్తున్నాను. మార్క్ 4 మార్క్ 4:25. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీయవేయబడునని వారితో చెప్పాను. సో నేను ఇప్పుడు మనకి టైం తక్కువ ఉన్నది కనుక ఒక్కొక్క వర్స్ తీసి చూపిస్తున్నాను. బట్ మనం అర్థం చేసుకోవాలంటే, క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ప్యాసేజ్ అంతా చదవాలి. ప్యాసేజ్ ఒక్కొక్క వర్స్ ఎప్పుడు ఒక్కొక్క వర్స్ తీసి బయట చదవకూడదు. ఎప్పుడు చదవాలంటే ఆ కాంటెక్స్లో చదవాలి, ఆ పారాగ్రాఫ్, ఆ చాప్టర్ అంతా చదవాలి. బట్ ఇప్పుడు మనకి టైం లేదు కనుక నేను జస్ట్ ఒక వర్స్ చదువుతున్నాను. హూఎవర్ హ్యాస్ విల్ బి గివెన్ మోర్, హూఎవర్ డస్ నాట్ హ్యావ్
ఈవెన్ వాట్ హీ హ్యాస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హిమ్. సో ఈ వర్డ్ ఏంటంటే ఎవరికైతే ఉన్నదో ఇంకా ఇవ్వబడుతుందంట, ఎవరికైతే లేదో అది ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. బట్ ఇది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఏంటంటే మనము మన హ్యూమన్ అండర్స్టాండింగ్లో ఏంటంటే, అరే కొంచెం ఉన్నవాడికి ఇంకా కొంచెం వస్తే ఇంప్రూవ్ అవుతాడు కదా. మనం అట్లనే మన పిల్లల గురించి అట్లనే అనుకుంటాం కదా. ఉన్నవాడికి కొంచెం కొంచెం యాడ్ చేస్తే, ఇంకా కొంచెం హెల్ప్ చేస్తే వాడు ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా అని చూస్తాం కదా. బట్ గాడ్ ఏం చెప్తున్నాడంటే లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడంట. రైట్. సో దిస్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్ ద ఫెయిత్ అండ్ ద రైచియస్నెస్. అంటే గాడ్స్ కింగ్డమ్ ఈస్ డిఫరెంట్. గాడ్స్ కింగ్డమ్ మనం అనుకున్న హ్యూమన్ అండర్స్టాండింగ్, హ్యూమన్ విజ్డమ్ లాంటిది కాదు. గాడ్స్ కింగ్డమ్ ఈస్ వర్క్స్ డిఫరెంట్లీ, రైట్. గాడ్స్ ప్రిన్సిపల్స్ వర్క్స్ డిఫరెంట్లీ. గాడ్స్ కింగ్డమ్ వర్క్ డిఫరెంట్లీ. గాడ్స్ ప్రిన్సిపల్ వర్క్ డిఫరెంట్లీ. సో సమ్మరీలో సారీ చాలా టైం తీసుకున్నా ఈరోజు. జనరల్గా చిన్న మెసేజ్ చెప్తాను, బట్ ఈరోజు లాంగ్ అయింది. సో సమ్మరీ ఏంటంటే బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్సెస్ తీసి భయపెట్టాలని చెప్పట్లేదు కానీ ఏంటంటే మనం జాగ్రత్త పడాలి అనే ఒక 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 హెచ్చరికతో చెప్తున్నాను. సో సమ్మరీ ఏంటంటే ఈరోజు నేను చెప్పింది ఒకసారి చాలా పాయింట్స్లోకి వెళ్ళినాం కనుక సమ్మరీ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ సామ్స్ 15లో మనం హోలీనెస్ గురించి చూసినాము. సో ఎక్స్ప్లెయిన్ చేసిన హోలీనెస్ ఏంటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏంటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏంటి, అది ఎందుకు ఇరుగైన మార్గము. దెన్ మనం కొంచెం డిఫరెన్షియేట్ చేసి చూసాం ఏంటంటే వెడల్పైన మార్గం ఏంటి, వెడల్పైన మార్గం ఎందుకు వస్తుంది, వెడల్పైన మార్గము ఎక్కడి నుంచి వస్తున్నది, రైట్. సో అది నేను సమ్మరీగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బేసిక్గా మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు సీ అవుట్ సైడ్. మనము విశిక్షణ, బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే గుంపుల గోవింద అవ్వద్దు. చూడాలి, మనం విశిక్షణ ఉండాలా, మనం డిస్క్రిషన్ ఉండాలా, డిసర్న్మెంట్ ఉండాలా, ఎక్కడ ఏం జరుగుతుందో. మనం ఈరోజు సోషల్ మీడియాలో ముందైతే ఒక పెద్ద మనిషి, ఒక ప్రీచర్, ఒక టీచర్ ఉంటే కానీ ఈ మధ్యన ఏమంటే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓపెన్ చేసినప్పుడు కొత్త చూపిస్తుంది. అందరూ తప్పు అని కూడా అనట్లేదు. దాంట్లో చాలామంది మంచి దేవుని రాజ్యం గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఈస్ కుడ్ నాట్ బి రైట్. సో మనకి ఆ డిసర్న్మెంట్ ఉండాలి, ఏంటి రైట్ ఏంటి రాంగ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏంటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ చెప్పని వారు ఏంటి. సో అది మనము బయటే అనలైజ్ చేసుకోకూడదు, మనం కూడా దాన్ని అనలైజ్ చేసుకోవాలి. మనకు కూడా బేసిక్గా ఆ లైట్ ఉంటే మనకి అర్థమవుతుంది. సో బేసిక్గా ఒక్కొక్క వర్స్ చదివి మనం దీన్ని ముగించుకుందాము. సామ్స్ 45 కీర్తనలు 45. సామ్స్ కీర్తనలు 45:3 అండి. సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. కాదు సారీ ఆంటీ. కీర్తన 43:3. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. సో ఇప్పుడు మనం దీన్ని కన్క్లూజన్ మెసేజ్ మనం ఎట్లా స్టార్ట్ చేసామండి. మనము హూ క్యాన్ సామ్స్ 1 నుంచి ఎట్లా స్టార్ట్ చేసాం మనము, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవరు. సో ఇక్కడ ఎట్లా ఉంది, సో సెండ్ ఫోర్త్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్, లెట్ దెమ్ గైడ్ మీ, లెట్ దెమ్ బ్రింగ్ మీ టు యువర్ హోలీ మౌంటైన్, టు ద ప్లేస్ వేర్ యు డ్వెల్. సో మనము దేవుని సన్నిధిలో ఎలాగెళ్ళగలము, దేవుని రాజ్యం, దేవుని హోలీ పరిశుద్ధమైన స్థలంకి ఎలాగెళ్ళగలం అంటే వీ నీడ్ లైట్. సో దట్స్ వై భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే సెండ్ ఫోర్త్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్. ఐ నీడ్ యువర్ లైట్, ఐ నీడ్ యువర్ ట్రూత్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము, అవి నాకు త్రోవ చూపును. ఆ త్రోవ మనకి పరిశుద్ధ దేవుని దగ్గర నుంచి మనకి లైట్, మనకి ట్రూత్ మనకి కావాలి. ఆ విధంగానే మనం దేవుని సన్నిధిలో వెళ్ళగలము, రైట్. సో ఇంకొకసారి మళ్ళా నేను పాస్టర్ గారు ఫస్ట్ పాస్టర్ గారు చెప్పిన మాటల్లో మళ్ళా నేను రిపీట్ చేస్తాను. ఏంటంటే
జీసస్ స్టార్ట్ చేసిన వర్క్ మనలో ఫినిష్ అవ్వాలా. ఆయన చేసింది ఆయన చేశారు. బట్ మనం చేసేది, మనము దాంట్లో అకంప్లిష్ చేసింది మన 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 పార్ట్ కూడా ఉన్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ ద టైమ్ అండ్ ద ఆపర్చునిటీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. కుటుంబ పక్షాన సురేష్ అన్నకి నేను థ్యాంక్ యూ తెలియపరచుకుంటున్నా. మంచి సందేశము, హెచ్చరికతో కూడిన సందేశము ఇది మనము నేర్చుకున్నాము. ఏ విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉండగలము, ఇరుకైన మార్గము అంటే ఏంటి, నిజమైన సువార్త లేదా దేవుని రాజ్యము ఏ విధంగా మనం కనుగొనగలము, ఆయన వెలుగును ఆయన సత్యమును అనుసరిస్తే మనము ఆయన పరిశుద్ధ పర్వతము మీద నిలువబడగలుగుతాము అన్న గొప్ప సత్యాన్ని ఏదైనా మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం మందు ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మన మధ్యలో విల్సన్ అంకల్ చేస్తారు. ప్రార్థించుకుందాం. సర్వ సృష్టి స్థితులకు కారణమవుతున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్థితులు చెల్లించుకుంటున్నాము. అయా మీ దాసులు ప్రియులున్న ప్రభా సురేష్ కుమార్ చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నిజమే ప్రభా, మీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడోని మేము అడిగినప్పుడైనా తగిన యోగ్యత మేము లేనట్లయితే, ఒకవేళ నివసింపలేమేమో, మేము మీ యొద్దకు రాలేమేమో, నీ వెలుగును నీ తేజస్సును ప్రకాశింపజేయమని నాకు త్రోవ నీ యొద్దకు తీసుకుని వచ్చిన చెప్పిన ప్రకారంగా అయా ఆ కార్యంలో మేము నిమగ్నమై అయా మా హృదయాన్ని మీకు సమర్పించుకుని మా జీవితాలున్న ప్రభా మీ ఎదుట మీకు నచ్చిన మేము ప్రవర్తింపజేసి అయా మా యొక్క ఇహలోకపు ఆలోచనలను విడిచిపెట్టి అయా మీ యొక్క పరలోకపు మహిమ కలిగిన ఆలోచనలు కలిగి ఉండడానికి మార్గం దయచేయండి, తెలివి జ్ఞానం వివేకం దయచేయండి. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము కడుక్కోవడానికి, శుద్ధిపరచుకోవడానికి, సరి చేసుకోవడానికి ఆయన మీరు ఇచ్చిన ఆయన హిస్సోపని సోపును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మీ ఘనమైన నామలో, కృపగల నామలో, ప్రేమగల నామలో చెప్పండి వాక్యం బట్టి మీకు వందనాలు. అయా 30 60 100 ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు విస్తరించేలాగా సహాయం చేయడం కృప చూపిస్తుంది. వాక్యం చెప్పిన మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దంపతులు ప్రేమించిన కుమారులిద్దరిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలుసుకున్నాం. జీవన నడిపించిన మీ ప్రియబిడ్డ ప్రభా భాస్కర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ చిత్తమైన సంతానం దయచేయండి. మీ కృపగల నామానికే, మీ దయగల నామానికే కూడిన ఆ ప్రభా ఈ యొక్క జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుటుంబం పట్ల మీ పాత్రలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి అవసరం అక్కడ మీరు తీర్చండి. బలహీనమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాప్యుల వారిని మీరు దర్శించండి. ప్రభా పద్మ భర్తన్న ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కాపాడండి, కృప చూపించండి. అలాగే వృద్ధాప్యుల ఎమ్మెల్యే గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, హెప్సమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపగల దయగల తండ్రి అన్నయ్య విలియమ్స్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపగల హస్తానికి అప్పగించుకోవడం ఇస్తే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటారు. రాగల శనివారం ప్రభా మరి అత్తమ్మ మెమోరియల్ సర్వీస్ జరిపించడానికి పెద్ద కుమారుడు అయినటువంటి డిఎస్పీ పూనుకునేట్టుగా కార్యం మీరు నడిపించండి, అది తోడండి, చెప్పేందుకు జరిగించండి, మీ కృపలో వర్తిలించండి. మీ బలమైన హస్తం అనుగ్రహించి మీ మహిమంత ప్రభావం తెచ్చుకోండి. ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క అపారమైన ప్రేమలనైనా మీ ధన్యతను అనుగ్రహించండి, మీ కృప మీ కాపుదలు అనుగ్రహించండి. జరిగిన ప్రతి ప్రార్థన బట్టి, పాటలు, సాక్ష్యాలు, చిన్నపిల్లలు చేసిన ఆరాధన బట్టి కూడా మీకు వందనాలు చేస్తాం. మీ ఘనమైన నామలో, కృపగల నామలో, ప్రేమగల నామలో త్వరణ ప్రభావ మమ్మల్ని నడిపించున్నారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చేస్తాం. ఇక మంది కూడా ప్రభావ మీ యొక్క క్రీడలో మేము ఈ విధంగా నడుస్తూ మీ దీవెనకు పాత్రలకు మమ్మల్ని దీవించి పంపించమని మా రక్షకుడు విమోచకుడు సజీవుడు మీ ప్రియకుమారుడు ప్రభువు యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో మిక్కిలినంత బ్రతుకులు వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకమైన బిడ్డలందరికీ ప్రత్యేకంగా జూమ్ లో కూడుకున్న ప్రతి కుటుంబములకు వారి బంధుమిత్ర రక్త బదులకు ప్రభు వచ్చి పరిమితము సదాకాలము తోడు నీడ ఆదరణ దండుకోండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు బాబు. ప్రైజ్ లార్డ్. రేపు ఉదయం బయలుదేరి ఇలా ఇండియా వస్తున్నారు. మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ చిన్న. వెల్కమ్. మెర్సీగా, చిన్నగా, పెద్దక్క ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్.
సురేష్ వెరీ గుడ్, నైస్ మెసేజ్. సరే థ్యాంక్ యూ అన్న. సురేష్ గారికి ప్రైజ్ ద లార్డ్. అంకల్ గుడ్ మెసేజ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చిన్నన్న, ప్రైజ్ లార్డ్ మెట్లాంటి. ప్రైజ్ లార్డ్ అబ్బా. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ మీరు అశోక్ ఫ్యామిలీ ప్రైజ్ ద లార్డ్. మల్లికాక, అశోక్ అరుంధతి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నారు? ఏఎస్ఏ ప్రైజ్ ద లార్డ్. శేఖర్ బాబు ప్రైజ్ ద లార్డ్. శేఖర్ బాబు ప్రైజ్ ద లార్డ్. అండి ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ఇంకా సమస్య కూడా ఆన్లైన్ లో ఉంది కానీ ఆ వీడియోలో లేదు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మన్మోహన్ ప్రైజ్ ద లార్డ్. అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరికి ప్రైజ్ ద లార్డ్. సుమతి అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. సమతి ప్రైజ్ ద లార్డ్. పద్మజ ప్రైజ్ ద లార్డ్. సురేష్ బాగా చెప్పావమ్మా వాక్యము. నేను దీని గురించే చూస్తున్నా. ప్రైజ్ లార్డ్. మాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ విల్సన్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ రాకృష్ణ. ఓల్డ్ సిటీ కనపడట్లేదేంటి? ఓల్డ్ సిటీ న్యూ సిటీలో వచ్చేస్తుంటారు. వెళ్ళిపోయారు. ఓల్డ్ సిటీ కనపడట్లేదు. ఆల్రెడీ పాట పాడేసి వెళ్ళిపోయాడు. సిటీ పాట పాడాడు కదా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. పక్కన ఈ రోజు ఎవరు లేరు ఆపటానికి ఆయనకి. మొత్తం పాట అంతా పాడేసి చెమట్లు తగ్గుతూ మరిపాడాడు. అది వినపట్లేదు ఆయన. ట్యూన్ తప్పడు. ప్రెసిడెంట్ గారు ప్రైజ్ లార్డ్. భాస్కర్ అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి గుడ్ నైట్. సుమతి ప్రైజ్ గుడ్ నైట్. గుడ్ నైట్. సునీత అక్క కనపడలేదు. సునీత అక్క. అశోక్ నేను కూడా పలకరించాను. ఈ రోజు సునీత అక్క కనపడలేదు. సునీత అక్క. సుమతి ప్రైజ్ లార్డ్. సునీత కొంచెం పనిలో ఉంది. సునీత పనిలో ఉంది. ఓకే ఓకే. విశాలమైన దారి, ఇరుకు దారి గురించి చక్కగా విడమర్చి చెప్పిన సురేష్ బాబు వందనాలు. నువ్వు ఈ మధ్య పాటలు పాడట్లేదు నువ్వు. బిజీ బిజీ ఎలక్షన్ డ్యూటీలు, ట్రైనింగ్లు వాళ్ళంత వర్క్ అయిపోయింది. అందుకు ఇప్పుడే ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు అన్ని అయిపోయాయి. ఎలక్షన్ అయిపోయింది. అన్ని అయిపోయాయి.